హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా స్పెషల్ అండ్ సింపుల్ రెసిపీ అని చెప్పొచ్చండి. ఎనర్జీ బార్. ఈ ఎనర్జీ బార్ని ఈజీ వేలో చూపించబోతున్నాను. అస్సలు స్టవ్తో పని లేకుండా ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ ఎనర్జీ బార్ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికోసం ఇలా ముందుగా ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుందాం. 2 టీ స్పూన్ల వరకు తేనె తీసుకోవాలి. 3 టీ స్పూన్ల వరకు పీనట్ బటర్ తీసుకోవాలండి. తర్వాత 3 డేట్స్ తీసుకోవాలి. ఇవి మెత్తటి డేట్స్ అయితే చాలా బాగుంటాయి. తర్వాత 1 కప్ వరకు ఓట్స్, నార్మల్ ఓట్స్ అండి, మసాలా ఓట్స్ ఏం కాదు. ఇప్పుడు డేట్స్ లోపల ఉన్న గింజల్ని తీసేసుకొని వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా మెత్తటివైతే మనకి మ్యాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇది మెత్తగా స్మాష్ అయ్యేలాగా ఒత్తుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత పీనట్ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హనీని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోని ఓట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఓట్స్ అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఓట్స్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకుంటున్న టైంలో మనకి ఓట్స్ కాస్త ఎక్కువైనట్టుగా అనిపిస్తే ఇంకొంచెం పీనట్ బటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా ముద్దగా వస్తుంది. మనం దీంట్లో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. మనం దీన్ని ఉడికించట్లేదు, డీప్ ఫ్రై చేయట్లేదు, ఇలానే చేసేసుకుంటున్నాం కాబట్టి చాలా మంచిది, మంచి ఎనర్జీ ఇస్తుంది పిల్లలకి. ఇప్పుడు ఇలా ముద్దగా అయిన తర్వాత దీన్ని మనం బార్ చేసుకోవడానికి వీలుగా స్క్వేర్ షేప్లోకి చేసేసుకోవాలి. ఇంకా ఎడ్జెస్ అన్నీ నీట్గా సాఫ్ట్గా అనుకున్న తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని తర్వాత చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి నైఫ్ తోటి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుంటే లోపల కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఎనర్జీ బార్ని ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో స్టవ్తో పని లేకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.